హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? కొత్తిమీర టమాటీ పచ్చడండి. చాలా టేస్ట్‌గా ఉంటది. చపాతీ, రైస్ దేనితోనైనా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. అన్నీ బాగా మగ్గనివ్వాలి. ఒకసారి కలపాలి. మళ్ళీ మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా లాస్ట్‌కి అవుతుందండి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.